కూటమికి 90 నుంచి 100 వరకు స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే నిగ్గు తేల్చేశాయి. అయితే మహాకూటమి గెలవబోతుందా? మళ్ళీ బాబే సీఎం అవుతారా? కూటమిలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు డిప్యూటీ సీఎంలుగా కొనసాగుతారా? అసలు కూటమి గెలవటానికి కారణాలేంటి? గెలవడానికి గల కారణాలు: నెంబర్ 1, ప్రతిపక్షం మరింత బలంగా మారడం. నెంబర్ 2, జగన్ స్వయంగా చేసుకున్న తప్పులు. నెంబర్ 3, పార్టీలో నిరుత్సాహం. నెంబర్ 4, బీజేపీ కూటమితో కలవడం. నెంబర్ 5, ఏ రాజధాని అంశం ముందుకు పోలేకపోవడం. నెంబర్ 6, భూమి భయం. నెంబర్ 7, పవన్ కళ్యాణ్ మరింత బలంగా ఉండటం. టీడీపీ ఆంధ్రాలో బలమైన ప్రతిపక్షంగా ఉంది. దానికి తోడు జనసేన, బీజేపీ కలిసేసరికి అది మరింతగా బలపడింది. పవన్ కళ్యాణ్ రాక వలన ఉభయ గోదావరి జిల్లాలో కాపు కమ్యూనిటీ ఓట్లు కూటమికి కలిసొచ్చినట్లయింది. అంతేకాక పవన్ కళ్యాణ్ యంగ్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా మారాడు. గెలవడానికి మరొక కారణం జగన్ చేసుకున్న స్వయం తప్పిదాలు. సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించారు. దీనికి తోడు టీడీపీ, జనసేన కలిసి ఆంధ్రాను శ్రీలంకతో పదే పదే పోల్చి చెప్పడం, సంక్షేమ పథకాలు ఎక్కువైతే వచ్చే నష్టాలను బాగా ప్రచారం చేశారు. అభివృద్ధి లేకపోవటం వల్ల పట్టణ మధ్యతరగతిలో అసంతృప్తి పెల్లుబీకింది. అంతేకాక తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి జగన్ అభ్యర్థుల్ని మార్చి వేరే నియోజకవర్గంలో పెట్టడం అనవసరమైన అసంతృప్తికి దారితీసింది. గెలుపుకు మరో కారణం పార్టీలో నిరుత్సాహం. జగన్ బటన్ నొక్కి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేటట్లు చేయడం వలన గ్రామాలలో, పట్టణాలలో కార్యకర్తల జోక్యం పూర్తిగా తగ్గిపోయింది. మరొక వైపు వాలంటీర్లకు ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డిఎల్ వంటి విషయాల్లో వారికి కూడా అసంతృప్తి పెరిగింది. అభివృద్ధి లేకపోవటం వల్ల నిరుద్యోగం పెరిగింది. యువత అందుకే మహాకూటమి వైపు మొగ్గు చూపారు. కూటమి గెలవటానికి మరొక కారణం బీజేపీ కూటమితో కలవటం. బీజేపీ కూటమిలో కలవటం వలన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఓటర్లు కూటమికే మొగ్గు చూపారు. బీజేపీతో కలవటం వలన అనుకూలమైన అధికారులను ఎలక్షన్ సమయంలో కూటమి పెట్టుకోవడం, దానివల్ల వనరుల సమీకరణ చాలా సాఫీగా జరిగిన. కూటమి గెలుపుకు 5వ కారణం, ఏ రాజధాని కూడా ముందుకు పోలేదు. జగన్ అమరావతిని పక్కన పెట్టి వైజాగ్ను ముందుకు తీసుకువచ్చి 3 రాజధానులు అంటూ కాలం గడిపేశారు. ఇది కృష్ణా, గుంటూరు ప్రజల్లో బాగా అసంతృప్తిని పెంచేలా చేసింది. ఇటు వైజాగ్ ముందర పడిందా అంటే అది లేదు. 3 రాజధానుల ముచ్చట పెట్టి 3 ముక్కలాటాడి అసలు రాజధానే లేకుండా చేసిన దుర్మార్గులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? మన రాజధాని అమరావతి 4వ తారీఖున మీరు ఓటేసిన తర్వాత అటు కేంద్ర సహకారంతో మళ్ళీ అమరావతిని భారతదేశంలో నెంబర్ 1 రాజధానిగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం, అది తెలంగాణలో ఉంది, అనుభవం ఉంది. మళ్ళీ గెలుపుకు మరో అతి ముఖ్యమైన కారణం భూమి మీద భయం. ఎన్నికల్లో ప్రధానమైన అస్త్రంగా ఇది కూటమి బాగా ఉపయోగించింది. జగన్ భూములను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా లాగేసుకుంటున్నారని, తమ భూమి తమకు కాకుండా పోతుందని ప్రజల్లో మహాకూటమి బాగా భయాన్ని తీసుకొచ్చింది. జగన్ వివరణ ఇచ్చినా చివరకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయేసరికి
అది కూటమికి బాగా కలిసి వచ్చినట్లు అయింది. హక్కుదారు మనమురా, మన పాసు బుక్కుపై జగన్ ఫోటో ఏందిరా, ఈ భూమి మనదిరా, హక్కుదారు మనమురా, మన పాసు బుక్కుపై జగన్ ఫోటో ఏందిరా, ఈ భూమి మనదిరా, హక్కుదారు మనమురా, మన పాసు బుక్కుపై జగన్ ఫోటో ఏందిరా, చెమట ఓచి తినక కూడబెట్టి కొన్న ఆస్తి నడుమ జగన్ ఏందిరో, వాడి జులుము ఏందిరో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మర్మమేందిరో, మహాకూటమి గెలుపుకు పవన్ కళ్యాణే కీలకం. పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు యూత్ ఫుల్ క్రేజ్. తన స్పీచ్లతో మాటలతో యూత్ని బాగా ఆకట్టుకుంటారు. టీడీపీ కష్ట సమయంలో ఫుల్ మెచ్యూర్డ్గా ఆలోచించి టీడీపీకి మద్దతుగా వెళ్ళి జగన్పై నిప్పులు చెరిగారు. వైసీపీని ఓడించడమే టార్గెట్గా పావులు కదిపి బీజేపీ టీడీపీ లాంటి మతగజాలను కలిపి అపర చాణుక్యం ప్రదర్శించారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి తన వినమ్రతను చాటుకొని కూటమితో ముందుకు సాగారు. వైసీపీ రాహుల్ లాగా 5 సంవత్సరాలు పట్టింది, తొలగిపోతుంది. ఉదయించే కొత్త తరం వస్తుంది, ఉదయించే కూటమి వస్తుంది. కూటమికి వైఎస్ఆర్సీపీకి నెక్ టు నెక్ పోటీ జరిగింది. కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం కానీ దక్కే అవకాశం లేకపోలేదు. ఇక నారా లోకేష్కి పార్టీ పగ్గాలు డిప్యూటీ సీఎం కట్టబెట్టే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ నారా లోకేష్కి పార్టీ పగ్గాలు డిప్యూటీ సీఎం కనుక అప్పగిస్తే టీడీపీలో మరో నాయకుడి కోసం ఎదురు చూసే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు మరీ భావిస్తున్నట్లు